హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల, మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా తోటలో ఏ ఏ ఫ్రూట్స్ చెట్లు ఉన్నా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఈరోజు మనం ఆల్రెడీ అట్టి చెట్లు పెట్టినాము. అక్కడ వేరే స్టేట్ నుంచి 2 చెట్లు తెచ్చి పెట్టినాము. చిన్న మొలకలు తెచ్చినాం 2. అవి సస్తాయా ఉంటాయా బతికే అని సరి అనుకున్నాం, కానీ పెట్టినాం. మంచి ఎండలో పెట్టినాము. అవి కూడా 2 మొక్కలు తెచ్చిన 2 అయితే ఇక్కడ మన తోటలో ఫ్రూట్స్ పళ్ళు చెట్లు అయ్యి అట్టిపళ్ళు. 2 ఏమో కేరళ నుంచి తెచ్చిన, వేరే స్టేట్ నుంచి. ఆల్రెడీ వీడియో చేసిన. దీని గురించి ఈ చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 10 రోజులకు ఒకసారి వీడియో పెడతా. ఆల్రెడీ 9 డేస్ 10 డేస్ అవుతుంది. అయితే రీసెంట్గా నిన్న మేకలు వచ్చినాయి తోటలోకి. మేకలు వచ్చి నేను రూమ్ కానే ఉన్నా, తింటున్నా. అప్పుడే జర బయటకు వచ్చినా, ఈడు వచ్చి తింటున్నాయి. 2 చెట్లు అయితే ఖరాబ్ చేసినాయి. నేను రాకుండా ఉంటే మొత్తం తినేసేటి. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏమో. చెట్లు పెద్ద అయితే కావా చూద్దాం. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో ఫుల్గా చూడుర్రి. మొత్తం లైక్ చేయర్రి, నచ్చితే లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, షేర్ చేయర్రి. మీకైతే ఇప్పుడు బ్యాక్ కెమెరాతో చూపిస్తున్నా. మా రూమ్ అక్కడ ఉంటుంది. రూమ్ అక్కడ సైడు మీదికి. అయితే ఈ రీసెంట్గా ఇప్పుడు కింద ఉంది కదా గండిపేట చెరువు. ఆ గండిపేట చెరువు దిక్కు ఫినిషింగ్ లేదు, జాలి లేదు, ఫినిషింగ్ ఒకటే ఉన్నది. దాంట్లో నుంచి మేకలు లోపలికి రావడం, వాటి వల్ల ఈ నిన్న తినేయడం, ఖరాబ్ చేయడం సరిపోయింది. తినేయడం జరిగింది నిన్న. నేను రాకుండా ఉంటే మొత్తం తినేసేయి. బ్యాక్ కెమెరా అయితే చూపిస్తున్నాను, జర సూర్యుడి. మొన్ననే తీసిన కలుపు. ఇక ఇది వచ్చేసి అట్టిపళ్ళు అనమాట. వారం ముందు చేసినాం వీడియో. జర 2-3 ఆకులు ఉండే, నిన్న కొంచెం తినేసింది, మేకలు తినేసినాయి. ఇవి పచ్చట్టిపళ్ళు. ఇవి కలుపు తీయాలి మళ్ళా. ఇది వచ్చేసి మన తోటలోది చక్కెరకెళ్ళి అట్టిపండు. ఇది సారీ, ఇది అట్టిపళ్ళు. ఇది పండు చెట్లే కానీ వేరే పెద్ద అట్టిపళ్ళు. ఇవి పేరు మనకు సరిగ్గా తెలీదు. మన తోటలోది. ఇది మన తోటలో నుంచి తీసి రూమ్ దగ్గర తీసుకొచ్చినాము. దీన్ని మేకలు ఖరాబ్ చేసినాయి. నేను రూమ్ కాడ నుంచి పరిగెత్తి వచ్చిన, రాకుండా ఉంటే మొత్తం తినేసేది. ఇది ఆ చిన్న చెట్టు తినేసినాయి. ఇదిగో ఇది చక్కెరకెళ్ళి అట్టుకోండు. జర్రంతా చూడకుండా ఉంటే మొత్తం తినేసేయి. నేను రాకుండా అంటే టైం బాగుంది ఇట్లది. ఇంకా కొంచెం పెరిగిన దాకా ఇబ్బంది ఇట్లతోటి. ఇది 3వ చెట్టు. ఇది వచ్చేసి ఇదిగో ఇది పెట్టినప్పుడు తేవడం కొంచెం పెద్దదే తెచ్చిన, ఆడనే కట్ చేసి తెచ్చిన. అయితే ఇక్కడికి వచ్చినాక మనం ఎండల్లో వచ్చినాం కేరళ నుంచి. 15 రోజులకి దాకా అక్కడనే పెట్టినాము. హెల్త్ బాగా వేయలేదు, మొక్కలు నాటలేదు. పెద్ద మొక్క తెచ్చి పెట్టిన. అయితే ఇది కట్ చేసి పెట్టిన దుంప అనేది కొంచెం పెద్దగానే ఉంది. అయితే 10 రోజుల దాకా మొలక రాలేదు. మొలక రాకపోతే చెట్టు ఖరాబ్ అయింది అనుకుంటే, తీరా చూస్తే మళ్ళీ ఏం చేసినంటే కోసి మళ్ళీ కట్ చేస్తే అప్పుడే దుంప లైట్గా వస్తుంది. చూడు సార్, ఇప్పుడు ఇట్లా తయారైంది. ఇది వచ్చేసి రెడ్ కలర్ అట్టిపళ్ళు అనమాట. రెడ్ కలర్. దీని పేరు కూడా మనకు తెలియదు. కేరళ వాళ్ళు, మా మామ వాళ్ళు ఏదో పేరు చెప్తున్నారు కానీ నాకు ఐడియా లేదు. రెడ్ కలర్ చెట్టు ఇది వచ్చేసి చక్కెరకెళ్ళి మన దిక్కే, మన తోటలోదే. ప్లస్ ఇది గాసివారిది కేరళ నుంచి తెచ్చిపెట్టినాయి పచ్చట్టిపళ్ళు. ఇదేమో మన తోటలో ఉండే పెద్ద అట్టిపళ్ళు. దొడ్డి ఆల్రెడీ 2-3 వీడియోల్లో పళ్ళు చూపించిన, దాని పేరు మనకు ఐడియా లేదు. సో ఫ్రెండ్స్, మన తోటలో ఏమున్నా సరే, ఏ పంట ఉన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొత్తం ఫుల్ వీడియోలు చూడుర్రి. లైక్ చేయర్రి. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రి. లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, షేర్ చేయర్రి. మొత్తం నేను ఈ చెట్లు పెద్ద అయిన దాకా వీటి మీద నేను 10 డేస్కి ఒక వీడియో పెడతా. ఇప్పుడుకైతే 2 చెట్లు కొంచెం మేకలు ఖరాబ్ చేసినాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, షేర్ చేయర్రి.